అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదల ఇంటి జాగాలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ పర్యటనలో స్థానిక గిరిజనులకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. సీఎం తాజా ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని, ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు అందజేస్తామని మేనిఫెస్టోలోను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీల అమలును అటకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఇండ్ల జాగాలపై కూడా చేతులెత్తేశారు. సోమవారం అమరాబాద్ లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక చెంచు మహిళలు గిరిజనులతో సీఎం ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు చెంచు మహిళలు మాట్లాడుతూ ఇండ్ల స్థలాలను కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే జాగాలు ఇప్పించి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇండ్ల జాగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని తేల్చి చెప్పారు. ఇండ్ల జాగాలు మీరే చూసుకోవాలంటూ ఉచిత సలహానిచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో చెంచు మహిళలు అవాక్కయ్యారు. అటు తర్వాత చెంచుల వరకు ప్రత్యేకంగా ఏదైనా పథకం ఏర్పాటు చేసి ఇండ్ల జాగాలు ఇచ్చే విషయం ఆలోచించాలని మంత్రి సీతక్కకు సూచించారు. ఇండ్ల జాగాలు కావాలంటే సీతక్కనే అడగాలని చెంచు మహిళలకు చెప్పారు. సీఎం తాజా వ్యాఖ్యలతో ఇండ్ల జాగాల పంపిణీ ముచ్చట కూడా ఉత్తదేనని తేలిపోయింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు.